హాయ్ అండి అందరికీ, నేను మీ వినయ్ కుమార్. రీసెంట్ టైమ్స్ లో చూసినట్లయితే బంగారు ధర అయితే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ వెళ్తూ ఉందన్నమాట. అస్సలైతే తగ్గట్లేదు, చాలా పెద్ద ఎత్తున అయితే పెరుగుతూ ఇప్పుడు సుమారు 1,60,000 దగ్గర అయితే ప్రజెంట్ డే అయితే ఉందన్నమాట. సో బంగారు ఇలా పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి, జియో పొలిటికల్ వైజ్ గా అయితే ఈ వీడియోలో చెప్తాను. చూడండి క్లియర్ గా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకైతే క్లియర్ ఐడియా వస్తుంది బంగారు ధర ఎందుకు పెరుగుతుందో. ఈ బంగారు ధర ఎందుకు పెరుగుతుందన్న విషయాన్ని అయితే నేను 5 పాయింట్స్ కి చెప్తాను. ఇవి వచ్చేసి 5 కారణాలు అనమాట. ఫస్ట్ రీజన్ వచ్చేసి ప్రపంచంలో అన్సర్టనిటీ. అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే మిడిల్ ఈస్ట్ చూసినట్లయితే ఇజ్రాయెల్ కి ఇస్లామిక్ కంట్రీస్ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అదే విధంగా మన దేశం దగ్గర చూసినట్లయితే పక్కన పాకిస్తాన్, ఇటు పక్క బంగ్లాదేశ్ తో మనం అయితే బాగలేం, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఆ పైన చూసినట్లయితే రష్యా యుక్రెయిన్ కి ఎప్పటి నుంచో వార్ జరుగుతుంది. ఇప్పుడు వెస్ట్ లో కూడా అమెరికా వచ్చేసి వెనిజులా మీద, గ్రీన్లాండ్ మీద అయితే అటాక్స్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. సో ఇవన్నీ చూస్తుంటే ఒక సామాన్య ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే, ఎప్పుడైనా వాడు ఒక అమౌంట్ అని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే వాడైతే బిలీవ్ చేయడు అనమాట. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడైనా ఎలాగైనా మారొచ్చు. ఇది ప్రపంచ రాజకీయాల మీద, ప్రపంచ దేశాల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ చూసినట్లయితే చాలా వరకు దేశాలు స్టేబుల్ గా అయితే లేవన్నమాట. ఏదో ఒక గొడవల్లో వేరే దేశాలతో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్ లో చాలా వరకు స్టాక్స్ అయితే సర్టైన్ గా ఉండవు అనమాట, అన్సర్టైనిటీతో ఉంటాయి. సో ఇందువల్ల అయితే చాలా మంది గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే గోల్డ్ అనేది ఒక స్టేబుల్ వాల్యూ కలిగిన థింగ్ అనమాట. సో ఈవెన్ దో వాళ్ళు కరెన్సీ చేంజ్ అయినా, ఏమైనా ఇన్ఫ్లేషన్ వచ్చినా, ఏమైనా వార్స్ వచ్చినా గోల్డ్ వాల్యూ మాత్రం తగ్గదనమాట. సో చాలా పెద్ద ఎత్తున అయితే చాలా మంది స్టాక్స్ లో ఉన్న మనీ తీసి గోల్డ్ మీద అయితే పెడుతున్నారు. సో పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ రీజన్ ఏంటి, వరల్డ్ వైడ్ అన్సర్టనిటీ. బంగారు రేటు పెరగడానికి రెండవ కారణం వచ్చేసి మన రూపాయి వాల్యూ తగ్గడం అనమాట. మనకు తెలుసు డాలర్తో కంపేర్ చేసి రూపాయి వాల్యూ అయితే రోజు రోజుకు తగ్గుతూ ఉంది. ఇంతకుముందు 70 రూపాయలు ఉండింది, దాని తర్వాత 80, 83, 85, 87, ప్రజెంట్ అయితే 91 రూపాయల 57 పైసల దగ్గర అయితే రూపాయి విలువ ఉందన్నమాట డాలర్తో కంపేర్ చేసినప్పుడు. అంటే ఏంటంటే మనం ఒక డాలర్ని తీసుకోవాలంటే 91 రూపాయలు అయితే అమెరికాకి పే చేయాలి. మనకు తెలుసు ఇంటర్నేషనల్ బిజినెస్ వచ్చేసి డాలర్స్ అయితే జరుగుద్ది. సో మోస్ట్ ఆఫ్ ది గోల్డ్ వచ్చేసి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనం డాలర్తో బిజినెస్ చేస్తాం కాబట్టి డాలర్ వాల్యూతో కంపేర్ చేస్తే భారతదేశ రూపీ వాల్యూ తగ్గిపోయింది కాబట్టి మనం ఎక్కువ రూపాయల చెల్లించాల్సి వస్తుంది అనమాట. ఇంతకుముందు ఏదైనా ఒక బంగారు కొనడానికి 1000 రూపాయలు చెల్లిస్తే ఇప్పుడు డాలర్తో కంపేర్ చేస్తే మన కరెన్సీ వాల్యూ తగ్గింది కాబట్టి 1500 పే చేయాలి. అంటే బంగారు రేట్ ఆటోమేటిక్గా పెరుగుద్ది అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ రీజన్. అమాంతంగా డాలర్ పెరగడానికి కూడా, డాలర్ వాల్యూ పెరగడానికి ఒక రీజన్ ఉంది. అదే అమెరికా వాడు డాలర్ ని ఫ్రీజ్ చేయడం అనమాట. అంటే డాలర్ సప్లైని లిమిట్ చేయడం. ఎప్పుడైనా సప్లై లిమిట్ అయినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. ఆ డాలర్ డిమాండ్ పెరగడం వల్లే డాలర్ తో కొనే వస్తువుల డిమాండ్ కూడా పెరుగుద్ది. ఆ వస్తువుల్లో ప్రథమంగా ఉండేది బంగారు అనమాట. సో ఇండైరెక్ట్ గా బంగారు వాల్యూలు కూడా పెరిగాయి అనమాట. మరి మూడో కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం. ఇప్పుడు ప్రపంచంలో మీరు చాలా దేశాల్లో చూసినట్లయితే వాళ్ళకైతే తినడానికి తిండి లేదు. ఇన్ఫ్లేషన్ వల్ల ప్రతి నిత్యావసర ధరలు అయితే చాలా పెరిగిపోతున్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం చిన్నప్పుడు 100 రూపాయలు తీసుకొని మార్కెట్కి వెళ్తే చాలా వస్తువులు వచ్చాయి. మరి నాలుగవది అతి ముఖ్యమైన కారణం వచ్చేసి ప్రపంచ దేశాల్లో ఉండే సెంట్రల్ బ్యాంక్స్ వచ్చేసి చాలా ఎక్కువ మొత్తంలో బంగారు కొనుగోలు చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చైనాలో ఉండే సెంట్రల్ బ్యాంక్, రష్యాలో ఉండే సెంట్రల్ బ్యాంక్ మరియు చాలా దేశాల్లో ఉండే సెంట్రల్ బ్యాంక్స్ అయితే చాలా ఎక్కువ మొత్తంలో గోల్డ్ రిజర్వ్స్ అయితే పెంచుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు తెలుసు కదా, ప్రపంచం మొత్తం యూజ్ చేసే కరెన్సీ US డాలర్స్ అనమాట. ఈ US డాలర్స్ ఎవరి చేతిలో ఉంటుంది, US చేతిలో ఉంటుంది. అంటే ప్రపంచ బిజినెస్ మొత్తం US చేతుల్లో పెడుతున్నాం అనమాట. ఇక్కడ US డామినెన్స్ ఎక్కువైంది. ఒక్కసారిగా US వచ్చేసి డాలర్ సప్లై తగ్గించినట్లయితే ప్రపంచ దేశంలో చాలా అయితే మార్పులు వస్తాయి, చాలా అల్లకొల్లాలు అయితే జరుగుతాయి అనమాట. సో అటువంటి దానికి తావు లేకుండా ఈవెన్ దో US ఎటువంటి పని చేసినా కానీ మన దేశం స్టేబుల్గా ఉండాలంటే మన దగ్గర ఒక స్టేబుల్
రిజర్వ్స్, స్టేబుల్ అసెట్స్ అయితే ఉండాలి. సో ఆ స్టేబుల్ అసెట్స్తో మొదటిలో ఉండేది వచ్చేసి గోల్డ్ అనమాట. సో ఈవెన్ దో ఇప్పుడు యుఎస్ వచ్చేసి డాలర్స్ సప్లై చేయకపోయినా, యుఎస్ వచ్చేసి మన మీద ఏమైనా టారిఫ్స్ విధించినా కానీ మన దగ్గర ఉండే గోల్డ్ వాల్యూ చేంజ్ అవ్వదనమాట. ఇంకో విషయం చూసినట్లయితే నార్మల్ కరెన్సీ వచ్చేసి పేపర్ కరెన్సీ, కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు. కానీ ఈ గోల్డ్ వచ్చేసి న్యాచురల్ రిసోర్స్ అనమాట. ఇది ఎవరు తయారు చేయలేరు, న్యాచురల్గా లిమిటెడ్గా ఉండడం వల్ల దీని మీద అయితే యుఎస్ పెత్తనమే ఉండదన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ట్రంప్ వచ్చిన తర్వాత అయితే ట్రంప్ ప్రపంచ దేశంలో అతని ఆధిపత్యం ఉండాలని ఇష్టం వచ్చినట్లయితే చేస్తున్నాడు. దీనివల్ల అయితే ప్రపంచ దేశంలో బంగారు రేట్లు అయితే పెరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు యుఎస్ ఎటు బట్టి అటు చేసేదానికి మనం బలవ్వకుండా ఉండాలంటే, అంటే యుఎస్ ఆధిపత్యం కింద మనం ఉండకుండా ఉండాలంటే మన దేశం దగ్గర ఎక్కువ మొత్తంలో గోల్డ్ రిజర్వ్స్ అయితే ఉండాలి. సో అన్ని దేశాలకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్ ఆ దేశం ఎకానమీ స్టేబుల్గా ఉండడానికైతే చాలా పెద్ద ఎత్తున గోల్డ్ రిజర్వ్స్ అయితే కొంటున్నాయి. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రీజన్స్ అయితే నార్మల్గా ఎప్పుడూ ఉండేవే, కానీ ఇప్పుడు వచ్చేసి ఈ ఫోర్త్ రీజన్ వల్ల అయితే మనకి గోల్డ్ ప్రైజెస్ అమాంతం పెరుగుతున్నాయి. ఎందుకంటే యాజ్ ఏ కన్జ్యూమర్ మనం కొనడం వేరు, ప్రపంచ బ్యాంకులు కొనడం వేరు. మన ఆర్బీఐ ఒకసారి గోల్డ్ కొంటే వందల వేల టన్నుల్లో అయితే కొంటదనమాట. సో ఇలా ఎక్కువ మొత్తంలో కొన్నప్పుడైతే ఒక వినియోగదారుడు, ఒక కొనుగోలుదారుడి మీద అయితే ఎక్కువ ప్రభావం పడుద్ది. మరి చివరి కారణం ఏంటంటే, మనకు తెలుసు కదా గోల్డ్ సప్లై వచ్చేసి లిమిటెడ్ అనమాట. సో ఎప్పుడైతే సప్లై లిమిటెడ్గా ఉండి డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా కాస్ట్ అయితే పెరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే గోల్డ్ ఎవరు తయారు చేయలేరు, అది భూమిలో ఉంటే మనం అయితే మైనింగ్ చేసి తీసుకుంటాం. సో ఇది వచ్చేసి ఒక లిమిటెడ్ రిసోర్స్ అనమాట. సో ఇది లిమిటెడ్ రిసోర్స్గా ఉంది, బట్ ఆ లిమిటెడ్ రిసోర్స్కి వరల్డ్ వైడ్ డిమాండ్ పెరగడం వల్ల అయితే బంగారు ధరలు అమాంతం పెరుగుతున్నాయి అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను బంగారు ధరలు ఎందుకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయని. ఇవి ఎప్పుడు తగ్గుతాయి అనే క్వశ్చన్ చాలా మందికి అయితే ఉండొచ్చు. ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా కొంచెం ఇన్ఫ్లేషన్ తగ్గుతుందో, ప్రపంచవ్యాప్తంగా కొంచెం యుద్ధాలు కొంచెం తగ్గి శాంతి నెలకొరుతుందో, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే మళ్ళీ యుఎస్ డాలర్ సప్లై పెరుగుతుందో, ఎందుకంటే యుఎస్ డాలర్ సప్లై పెరిగినప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ రిజర్వ్స్ దేశం తగ్గించుకుంటుంది అనమాట. సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ బంగారు రేటు కొంచెం ఏదో తగ్గుతుంది. సో ప్రజెంట్ అయితే ఎక్కువ తగ్గడానికి అయితే ఛాన్స్ లేదు, ఇది ప్రజెంట్ పెరుగుతూ పోవడానికి ఇంకా ఛాన్స్ ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య మనం ఛానల్ స్టార్ట్ చేసాం, కొత్త ఛానల్. మీలాంటి వారు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకేమన్నా మీరు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.